ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఈ సంవత్సరం అనగా 2025 సంవత్సరానికి గాను డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ దర్శనం ఏ రోజు నుండి ఏ రోజు వరకు కల్పిస్తుంది, అలాగే ఈ వైకుంఠ దర్శనానికి సంబంధించిన రూ. 300 దర్శన టికెట్స్‌ని ఎప్పుడు విడుదల చేస్తుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్‌ని ఎప్పుడు విడుదల చేయనుంది టీటీడీ, అలాగే ఏ దర్శన టికెట్ కలిగిన భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించనుంది టీటీడీ, ఈ వివరాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ దర్శనం కల్పించనుంది శ్రీవారి భక్తులకు టీటీడీ. ఈ 10 రోజులకు సంబంధించిన దర్శన టికెట్లను డిసెంబర్ మరియు జనవరి నెలకు సంబంధించిన కోటా టికెట్స్తో పాటు విడుదల చేయలేదు టీటీడీ. ఈ 10 రోజులకు సంబంధించిన టికెట్స్ను ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ టీటీడీ ప్రకటించడం జరిగింది. ఈ దర్శన టికెట్స్ను ఎప్పుడు ప్రకటిస్తుందో ఇంకా టీటీడీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ డిసెంబర్ 1 లేదా 2వ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. మనకు సాధారణంగా మామూలు రోజుల్లో రూ. 300 ప్రత్యేక ప్రసాద దర్శన టికెట్స్తో పాటు అన్ని అర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉజ్జల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు మొదటి గడప దర్శన టికెట్స్ అనగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ, అష్టదళ పాల పద్మారాధన సేవ టికెట్స్ను, అలాగే అంగప్రదర్శన టికెట్స్ను, సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేసేది టీటీడీ. అలాగే ఎస్ఎస్డి దర్శన టికెట్స్, అలాగే ఏ దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిన వారికి కూడా దర్శన టికెట్ లేని క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పించేది టీటీడీ. కానీ ఈ 10 రోజుల పాటు కూడా ఈ అన్ని దర్శన టికెట్స్ విడుదల చేయదు టీటీడీ. కేవలం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను, అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను ఆన్లైన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా విడుదల చేయనుంది టీటీడీ. ఈ టికెట్స్ కలిగిన భక్తులకు వైకుంఠ దర్శనం కల్పిస్తుంది. అలాగే కొండ కింద తిరుపతిలోని 10 ప్రదేశాల్లో మనకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎస్ఎస్డి టోకెన్స్ అందించడం జరుగుతుంది భక్తులకు టీటీడీ. ఈ 10 రోజులకు సంబంధించినవి ఈ రూ. 300 దర్శన టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్, అలాగే రూ. 300 అలాగే ఎస్ఎస్జి టోకెన్స్, టైమ్ స్లాటెడ్ ఉచిత దర్శన టికెట్స్ కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ దర్శనం కల్పిస్తుంది టీటీడీ. అంటే ఇప్పుడు చంటి పిల్లలకు దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శన టికెట్స్, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా టికెట్స్ను, అలాగే అంగప్రదర్శన టికెట్స్ను, అన్ని అర్జిత సేవా టికెట్స్ కూడా ఈ 10 రోజుల పాటు ఉండవు. అలాగే ఎమ్మెల్యే సిఫార్సు లేఖ కలిగిన భక్తులకు కూడా ఈ సమయంలో దర్శనం ఉండదు. వీటితో పాటు ఎన్ఆర్ఐ మరియు ఆర్మీ ప్రత్యేక కోటా కూడా దర్శనాలు కూడా ఈ సమయంలో ఉండవు. అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళవచ్చు, కానీ దర్శనం కల్పించదు టీటీడీ. కేవలం ఏదైనా దర్శన టికెట్ కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ దర్శనం ఉంటుంది. అలాగే వైకుంఠ దర్శనం అంటే తిరుమలలో మనకు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు భక్తులందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా, అక్కడ వైకుంఠ ద్వారం ఉంటుంది కదా, ఆ వైకుంఠ ద్వారం ద్వారా బయటికి రావడం, ముందే స్వామివారిని దర్శనం చేసుకొని ఆ వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటూ బయటికి రావడం, ఇదే వైకుంఠ దర్శనం తిరుమలలో. అలాగే వైకుంఠ దర్శనం అంటే అందరు భక్తులు మొదటి గడప దర్శనం ఉండొచ్చు అని అనుకోవచ్చు, కానీ మొదటి గడప దర్శనం ఉండదు. అలాగే ఈ సమయంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కూడా అందరిలాగే జేవిజేల దగ్గర నుండే దర్శనం ఉంటుంది, కానీ మొదటి గడప దర్శనం ఉండదు. కాబట్టి భక్తులు గమనించగలరు. అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళిన వారికి దర్శనం కల్పించడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ను కొండ కింద తిరుపతిలోని 10 కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా 10 కౌంటర్లు ఏర్పాటు చేసి టీటీడీ భక్తులకు అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిసెంబర్ 1వ వారంలో లేదా 2వ వారంలో టీటీడీ ప్రకటించే అవకాశం ఉంటుంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే, ముందుగా ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనగా పేరు, ఏజ్, ఆధార్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని ముందే ఒక పేపర్ పైన రాసి పెట్టుకుంటే టికెట్స్ విడుదలైన వెంటనే ముందుగా మనకు ఏ రోజు వెళ్తున్నామో ఆ రోజుకు డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం స్లాట్, మనకు ఏ టైం స్లాట్లో ఎక్కువ దర్శన టికెట్స్ అవైలబుల్ ఉన్నావో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. లేదా లేట్ నైట్ అనగా రాత్రి 8, 9, 10 ఆ సమయంలో టైం స్లాట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా అందరూ కూడా ఉదయం, మధ్యాహ్నం సమయం ఆ సమయంలోనే బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి రాత్రి 8, 9, 10 ఈ టైం స్లాట్లు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముందుగా
ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ముందే ఒక పేపర్ పైన రాసి పెట్టుకుంటే టైం స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి సంబంధించిన డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పద్ధతితో పాటు ఇంకో పద్ధతి అనగా ఎవరెవరు వెళ్తున్న వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్లో ముందే సేవ్ చేసుకుంటే కాపీ పేస్ట్ చేసి కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ దర్శన టికెట్ కలిగిన భక్తులకు రూమ్స్ ఆన్లైన్లో విడుదల చేయదు టీటీడీ. ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే పైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు డిసెంబర్ 10 ఈ సమయంలో దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మనకు ₹300 దర్శన టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఏదైనా దర్శన టికెట్ కలిగిన భక్తులకు 30 రోజుల గ్యాప్ ఉండడం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డిసెంబర్ 10వ తేదీ బుక్ చేసుకున్న వారికి మళ్ళీ డిసెంబర్ 30వ తేదీ అంటే 20 రోజులే మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి 90% అవకాశం ఉండదు. ఇంకో 10% మనం ట్రై చేస్తే పోయేదేమీ ఉండదు. ఒకవేళ వస్తే దర్శన టికెట్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు గమనించగలరు. మీరు ఒకవేళ డిసెంబర్ 10 లేదా ఈ సమయాల్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ తేదీలో బుక్ చేసుకుంటే మీరు ఎస్ఎస్డి దర్శన టికెట్ బుక్ చేసుకొని ఎస్ఎస్డి దర్శనం అంటే డైరెక్ట్ మనం కొండపైకి తిరుపతి వెళ్ళిన తర్వాత కింద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో దర్శన టికెట్ తీసుకొని ఆ విధంగా వెళ్ళవచ్చు. కానీ ఇలా ₹300 30 రోజులు గ్యాప్ లేకుండా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు. అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళవచ్చు కానీ దర్శనం కల్పించదు టీటీడీ. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కలిగిన భక్తులకు మొదటి గడప దర్శనం ఉండదు. అందరిలాగే జయ విజయాల దగ్గర దర్శనం ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ దేవాలయాల యొక్క తాజా సమాచారం కోసం మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.